గుంటూరు మాజీ ఎమ్మెల్యే ముస్తఫా కొడుకుతో సహా పారిపోయాడు, దొరికితే డబ్బులు ఇస్తాం, అతని ఆచూకీ చెప్తే బహుమతి ఇస్తాం. లేకపోతే సిదిరప్పలరాజుది అనుకోండి, మొన్న అట్లాగే పరారు, తమ్మినేని పారిపోయాడని మొన్న, అట్లాగే ఇప్పుడు ఒక్కొక్కళ్ళది పారిపోయారు, జోగి రమేష్ వాళ్ళు పారిపోయారని ఇట్లాగే. బేసిక్గా ఒకటే, కేసు పెట్టగానే డైరెక్ట్గా పోలీస్ స్టేషన్ తీసుకుపోతే వాళ్ళకేమీ సపోర్టింగ్ పార్టీ వైపు నుంచి ఉంటుంది, కానీ వాళ్ళ క్లారిటీ వాళ్ళకు ఉండదు. కాబట్టి ముందు వేరే చోటకి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి వాళ్ళ లాయర్ల ద్వారా కేసులు ముందేసి హైకోర్టుల్లో కేసు క్వాష్ పిటిషన్ వేస్తారు, లేకపోతే ఆ ముందస్తు బెయిల్ అన్న అడుగుతారు. ఆ తర్వాత కింద కోర్టులో అవి లేనప్పుడు వచ్చి లొంగిపోవడం అన్న జరుగుతుంది. అప్పుడు పేరి నాని గారి కుటుంబం దగ్గర నుంచి చూస్తే ప్రతి ఒక్కళ్ళది కూడా. కాబట్టి ఈలోపు పత్రికలన్నీ పరారీలో ఉన్నారు అని రాస్తాయి. ఇదివరకు అదే పని సాక్షి చేస్తే గనక అరాచకం అని రాసేవాళ్ళు, అంతే తేడా.